వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సోమవారం కూడా నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టము 587 అడుగులకు చేరింది. టీఎంసీలలో 305.50కు సమానం. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా టీఎంసీలలో 312.0450కు సమానం. నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి 3,21,023 క్యూసెక్ల నీరు వస్తుంది. నాగార్జునసాగర్ జలాశయంకు భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లలో 16 క్రస్ట్ గేట్లు 5 అడుగుల ఎత్తు, 10 క్రస్ట్ గేట్లు 10 అడుగుల ఎత్తు ఎత్తి 2,68,740 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 9,500 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 6,791 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,292 క్యూసెక్లు, ఎస్ఎల్బిసి ద్వారా 2,400 క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది. ఈ ఏడాది నాగార్జునసాగర్ జలాశయంకు తొందరగానే వరదలు రావడము, నాగార్జునసాగర్ జలాశయంకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో 26 క్రస్ట్ గేట్లు తెరిచి ఉంచిన సంగతి కూడా పాఠకులకు విదితమే. నాగార్జునసాగర్ డ్యామ్ కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు.